హాయ్ ఫ్రెండ్స్, జూలై 15 అప్డేట్ తర్వాత చాలా మంది ఏ వీడియోస్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. మీరైతే ఏ వీడియోస్ చేయొచ్చు. ఏ వీడియోస్ అయితే జనరేట్ చేయండి. మీరు గూగుల్ VE3 ఉపయోగించి మీరు ఏ వీడియోస్ అయితే జనరేట్ చేయండి. జనరేట్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి. అంటే మీ ఓన్ వాయిస్ ఇస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతేకాని ఏ జనరేటెడ్ వాయిస్ను ఉపయోగిస్తే మీ ఛానల్ అయితే డిమానిటైజేషన్ అవుతుంది. మీరు ఏ వీడియోస్ని వాడినా నో ప్రాబ్లం. యూట్యూబ్ అదే చెప్తుంది. జూలై 15 అప్డేట్లో ఏమని చెప్తుందంటే మీరు ఏ వీడియోస్ని యూజ్ చేయండి, కాకపోతే మీ ప్రమేయం అంటూ ఉండాలి. ఖచ్చితంగా మీ ఫేస్ కనిపిస్తూ, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మీ ఫేస్ కనిపిస్తూ మీ వాయిస్ ఓవర్ ఇస్తూ అదేవిధంగా ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా జనరేట్ చేయాలి అని చెప్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియోస్ని ఉపయోగించి ఆ ఏ వీడియోస్కి మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తే మీకు ఎటువంటి డిమానిటైజేషన్ అయితే అవ్వదు. యూట్యూబ్ అదే చెప్తుంది. మీరు ఏ వీడియోస్ని వాడండి, కాకపోతే మీరు బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఇచ్చి మీరైతే ఏ వీడియోస్ అయితే క్రియేట్ చేయండి. అటువంటి ఛానల్ మేము తీసేయమని చెప్తుంది. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఏ వీడియోస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ VE3 ఇంకా చాలా రకాలు ఉంటాయి. Halio.ai ఇలాంటి వాటిలో మీరు ఏ జనరేటెడ్ వీడియో క్రియేట్ చేసి వాటిని ఉపయోగించి కైన్ మాస్టర్లో కానీ CapCutలో కానీ ఏదైనా ఎడిటింగ్ యాప్లో బ్యాక్గ్రౌండ్లో మీ ఓన్ వాయిస్ ఇవ్వాలి. అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏదైనా కథలు తీసుకుంటే ఆ కథల యొక్క స్టోరీలు ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఏ జనరేటెడ్ ఎలా పనిచేస్తుంది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ చేయడం, ఇలాంటివి చేస్తే మీకు అయితే మానిటైజేషన్ అవుతుందని యూట్యూబ్ అయితే చెప్తుంది. మీరు యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా ఏ వీడియోస్ అయితే చేసుకోవచ్చు అని యూట్యూబ్ టీం అయితే చెప్తుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.